ఆడోళ్ళు పేయి మీద అద్దతులం బంగారం వేసుకుందామంటే భయపడే కాలం వచ్చింది. ఈ చైన్ స్నాచర్ గాలు చేయంగా నెలలకు నెలలు షిట్టీలేసో అప్పు చేసో ఇంత గొలుసో పుస్తెల తాడో చేపించుకొని మెల్లేసుకొని బయట కానొస్తే చాలు ఈ తెంపుడు గాళ్ళు బజార్ లెంకంగొచ్చి లటుక్కున గుంజుకొని బండ్ల మీద పరారైతున్నారు. అన్నిసార్లు ఆళ్ళ టైమే కాదు, పాపం పండితే ఇగో ఇట్లా పట్టుబడతారు కూడా. రోడ్డు మీద ఈ మోతవారి మొగోడు ముఖానికి దస్తీ కట్టుకొని బండి మీద కూసుడు చూసిర్రా. ఆ వెనక పంటి ఇంకో ఇజ్జత్ తప్పినోడు ఆడవి మెల్లకెళ్ళి బంగారు గొలుసు తెంపుకొని ఉరికొచ్చి విని బండి ఎక్కిండు. తీరా తీతీ బండి తీయని పరారైతుంటే టైంకు ఈ బస్సు వచ్చి లటక్కున గుద్దే వరకలు అట్లనే అడ్డం పడ్డారు. దొరికితే బొక్కల సున్నం లేకుండా పెక్క పెక్కదంతారో అరే ఆజాము లగెత్తరో అని బండి అన్న ఇడిచిపెట్టి పిక్క బలం చూపించిర్రు. ఇక అప్పటికి ఆడున్న లెంబడి వారి పట్టుకోర్రా అని ఉరికి మొత్తానికి దొరికించుకున్నారు వాళ్ళను. చూసిరా మంచిగా చేనెత్తుకపోయి అమ్ముకొని దావత్ చేసుకుందాం అనుకున్నారు. ఆఖరికి ఈపు మీద ఈత బరగలతో దంచిపించుకున్నారు. మన తన కాదు కానీ హర్యానాలో కర్నాల్ అనే కాడైనా ముచ్చటిది. మరి బస్ డ్రైవర్ దొంగగాలని చూసి కావాలని అట్లా గుద్దిండో ఏమో గానీ మొత్తానికైతే వీళ్ళు పట్టుబడి పొట్టు తన్నులు తిన్నారు. కానీ కాలం ఎప్పుడు ఒక తీరుగు ఉండదు కదా. అన్నిసార్లు దొంగగాలు ఇట్లా దొరకరు కాబట్టి బంగారం వేసుకొని బయటికి పోతే జర పైలంగా ఉండరు. ఏమంటున్నా? वो ये चीज़ है मेन, यही है गया। ये चीज़ मेन थी बस वही मेन बात जना ली संदीप। हाँ जी ले भाई इसमें कर दो। हो गया तो కొట్టురి బ్యాండ్లు, పంచురి స్వీట్లు, కప్పురి శాల్వలు, పెట్టుర్రి వీర తిలకాలు, ఎయ్యుర్రి డాన్సులు, ఊరంతా జయ్యుర్రి ఊరేగింపులు. సంబురాలల్లా తగ్గేదేలే, ఎవ్వలేమన్నా ఇనేదేలే. మామూలు సక్సెస్ మరిది చరిత్ర చెప్పుకునే గొప్ప గెలుపు. ఓ మనిషికి పట్టుదలకు దక్కిన పెద్ద విజయం. చూసి మీరు కూడా కాంగ్రెస్ చెప్పి బుక్కెడు చక్కెర వెయ్యిరి నోట్ల సాల్వెల్ గప్పి బొట్లు టోపీలు పెట్టి భుజాల మీద ఎక్కించుకొని బ్యాండ్ సప్పుడుతోని ఊరంతా ఊరేగిస్తున్నారంటే ఆయనత ఎంపీ ఎమ్మెల్యేగా ఎంత కాదన్నా సర్పంచ్ గానన్నా గెలిచి ఉంటాడా అని అనుకునేరు. అవన్నిటికంటే పెద్ద గెలిపినది ఒకటి కాదు రెండు కాదు 10వ తరగతి పాస్ అయిందినే. అందుకే ఈ సంబరాలు. ఓ సిమి ఆగా నడివిలెత్తయ్యా, దేశం మీద ఎవ్వరు 10th పాస్ కానట్టు ఈయన ఒక్క ఆయన ఏదో పరీక్ష రాసి పాస్ అయినట్టు ఎందుకు ఇంత ఆగము? ఓని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇట్లా కొట్టిండా ఏంది అని అంటే అది కూడా కాదు. పట్టిడివని విక్రమార్కుని తీరు 10 సార్లు పరీక్ష రాసి మొత్తానికి 10వ తరగతి పాస్ అయ్యిండు. మహారాష్ట్రలో బీడ్ కాడుండే కృష్ణనామదేవ్ ముండే అనే ఈయన 2018 సంధి సప్లిమెంటరీ రెగ్యులర్ అన్ని కలిపి 10 సార్లు రాసినాక ఇప్పుడు మొత్తానికి 10th పాస్ అయ్యిండమ్మా. ఇక ఆ సంబురంలో ఊరోళ్ళంతా కలిసి సాధించినవరా బుల్లోడా అని అందరికిట చక్కెర స్వీట్లు వంచి భుజాల మీద ఎక్కించుకొని గుడిదాకా బ్యాండ్ సప్పుడుతో బరాత్ తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టించారు. ఓర్ మీ దుంపల దగ్గర మీరెక్కడ తగిలారా బాబు? ఏదో ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయినట్టు 12th ఫెయిల్ సినిమా క్లైమాక్స్ లా హీరోని మించి సాధించినట్టు ఇంత చేసిర్రా 10th పాస్ అయినందుకే అని అంటే వాళ్ళ సంబరం వాళ్ళ ఇష్టము. పాపం ఆయన కూడా ఎంత తనలాడిండు 10th పాస్ కావాలని. మొత్తానికైతే పాస్ అయ్యిండు. మీరు ఆపకూరన్నలు వరుసగా వారం దాకా చేయరు సంబరాలు, అంతే తగ్గేదేలే.